చెప్తామా? లేవికాండము 17 అధ్యాయంలో ఇదిగో యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టే ముందు పరిశుద్ధంగా లేకుండా ఒక చిన్న పాపంతో అడుగుపెట్టినా మరణిస్తాడని మనం చూస్తున్నాం. 24 కీర్తన 3 చరణంలో మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవరు? హృదయ శుద్ధి గలవాడే గదా! మత్తయి సువార్త 5 అధ్యాయం 8 వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని, రోమీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 22 వచనంలో దేవునికి దాసులైనందున పరిశుద్ధతయే ప్రతిఫలమని, రోమీయులకు 12:1లో పరిశుద్ధతతో పరిశుద్ధంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించాలని, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 2 వచనంలో పరిశుద్ధంగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడని, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయం 1 వచనంలో భయముతో మన పరిశుద్ధతను పరిపూర్ణం చేసుకోవాలని, ఎఫీసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 26 వచనంలో ముడతైనను నిష్కలంకమైనను మరి అట్టిది ఏదైనను లేక పరిశుద్ధంగా ఉండమని, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4 అధ్యాయం 3లో మనం పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తమని, యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 27 వచనంలో ఇహలోక మాన్యము అంటకుండా ఉండడమే నిజమైన భక్తని, హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 14 వచనంలో పరిశుద్ధత లేకుండా దేవుని చూచుట అసాధ్యమని, ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 27 వచనంలో పరిశుద్ధత లేకుండా నిత్య జీవంలోకి అడుగు పెట్టడం అసాధ్యమని, పరిశుద్ధత 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 పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా చావాలి.